సో ఈ చాప్టర్ స్టార్టింగ్ పాస్ట్ లో ఓపెన్ అవుతుంది. యాగ్యూ కామి ఇజుమితో ఫైట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాడు. దానికి ఈయన అనవసరంగా ఇలా చేయకు, నీకే అనవసరంగా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పినా కానీ వినకోకుండా ఫైట్ చేస్తాను అని చెప్తాడు. ఇంకా దానికి కామి ఇజుమి తన వయసులో ఉన్నాడు కాబట్టి బాగా కసి మీద ఉంటాడు, సో నేను కూడా ఒప్పుకుంటా అన్నట్లుగా చెప్తాడు. ఇంకా కామి ఇజుమి నుంచి ఏదో కీ సెన్స్ అవుతున్నట్లుగా తనకు అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ యాగ్యూకి తన రిఫ్లెక్షన్ సెన్స్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అంటే యాగ్యూకి బ్లడ్ థర్స్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ కామి ఇజుమికి మాత్రం అసలు బ్లడ్ థర్స్ట్ అనే ఉండదు. అతను చాలా కామ్ గా ఉంటాడు. అసలు అది ఎలా పాసిబుల్ అని యాగ్యూ అనుకుంటుంటాడు. ఇంకా అప్పుడే ఈయన ప్రజెంట్ టైమ్ లోనే ఇంతలా స్వాడ్ ని అసలు ఎవరు యూజ్ చేయలేరు. ఇతను కెంగో అంటే లైక్ సుపీరియర్ అనమాట. అండ్ ఇతని స్కిల్స్ చూసే టాకెడా షింగన్ ఇతనికి డైమ్యో అనే పొజిషన్ ని ఆఫర్ చేశాడు, కానీ ఇజుమి అయితే దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే తన లైఫ్ మొత్తాన్ని స్వాడ్ కే డెడికేట్ చేస్తాడంట. అండ్ ఇంతలా ఈ రేంజ్ లో స్కిల్ఫుల్ గా ఉన్నా గానీ ఇంత కామ్ గా ఎలా ఉన్నాడో, అయినా అలా ఉండడం వల్లే ఈ పొజిషన్ కి చేరుకున్నాడేమో అని అంటాడు. అండ్ ఇజుమి ఇలా కామ్ గా ఉండడం వల్లే యాగ్యోకి కూడా ఫ్యూజులు ఎగిరిపోయి చాలా టెన్షన్ పడుతూనే అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా ఇజుమి ఏం చేస్తాడనే చూస్తుంటారు. ఇంకా అప్పుడే ఇజుమి యాగ్యో అటాక్ ని బ్లాక్ చేసేసరికి యాగ్యో కత్త అయితే గాల్లోకి ఎగిరి కింద పడుతుంది. అండ్ అక్కడ ఉండే వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. అండ్ మాస్టర్ ఈనై కూడా ఇజుమితో ఫైట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. అండ్ ఇజుమి ఏమో బ్యాంబోని లెదర్ తో కవర్ చేసి దాన్ని యూజ్ చేస్తుంటాడు. అయినా దాంతో ఎలా ఫైట్ చేస్తాడనే ఈనై అనుకుంటుండగా ఇజుమి ఆ స్వాడ్ ని కూడా విసిరేసరికి ఈనై అయితే అయినా ఏమి లేకోకుండా ఎలా ఫైట్ చేస్తాడు అని అనుకునే స్పియర్ తో అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఇజుమి ఈనై చేతిలో నుంచి ఆ స్పియర్ ని లాక్కుండేస్తాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా దీన్ని చూసి షాక్ అయిపోతారు. ఈవెన్ ఈనై కూడా ఇజుమిని మెచ్చుకొని అయినా నా చేతుల్లో నుంచి ఆ స్పియర్ ని ఎలా లాక్కున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఒక మాంక్ ఈనై దగ్గరికి వచ్చి, మాస్టర్ ఈనై మీకోసం అని ఫుడ్ ని ప్రిపేర్ చేసాము, మరి గ్రాండ్ గా అయితే ఏమీ చేయలేదులేండి, ఈ సాయంత్రం పూట ఇక్కడే గడిపితే బాగుంటుంది. ఇంకా దానికి మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా అప్పుడే యాగ్యూ రీమ్యాచ్ కోసమని రిక్వెస్ట్ చేస్తాడు, ఎందుకంటే కనీసం తను ఎలా ఓడిపోయాడు అనేది కూడా తనకు తెలియదు. ఇంకా అప్పుడే ఒక డిసైపల్ చాలా దూరం ప్రయాణించడం వల్ల మాస్టర్ అలసిపోయాడు, మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుందాంలే అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ యాగ్యూ అలానే రిక్వెస్ట్ చేస్తుండేసరికి మాస్టర్ నెఫ్యూ అండ్ డిసైపల్ అయిన హికిటో బుంగోరో వచ్చి నాతో ఫైట్ చెయ్యి అని చెప్తాడు. ఇంకా యాగ్యూ ఏమో నేను కుర్రాలతో ఏంటి ఫైట్ చేసేది అని అనుకొని అలానే ఫైట్ లోకి దిగుతాడు, కానీ సేమ్ ఇందాక మ్యాచ్ లాగానే అలానే ఓడిపోతాడు. ఇంకా యాగ్యూ చాలా బాధపడతాడు. అండ్ తర్వాత నెక్స్ట్ డే అంటే ఆ తర్వాత రోజు కూడా ఇజుమిని అలానే యాగ్యూ రిక్వెస్ట్ చేస్తాడు, కానీ ఆడండే ప్రతి మ్యాచ్ లో కూడా సేమ్ అలానే ఓడిపోతాడు. అండ్ ఇంకా అలానే నిల్చొని ఉండగా ఇంతకీ నా ఆపోనెంట్ ఎవరు, నేను అలా లోపలికి అడుగు పెట్టంగానే ఏదో విచిత్రమైన వెచ్చదనంతో చుట్టుముట్టేసినట్లుగా అనిపిస్తుంది. అండ్ నేను దాంతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తే నా బాడీ ఫుల్ టెన్షన్ పడిపోతుంది. అండ్ నేను నా ఫ్రీడమ్ ని కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఈవెన్ నా ఆపోనెంట్ కూడా నా ముందు లేనట్లుగా అనిపిస్తుంది. ప్రతిసారి నేను నాతోనే ఫైట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇంకా ప్రెసెంట్ కి షిఫ్ట్ అయితే ఈయన దీని గురించి రెఫర్ చేస్తూ యాగ్యూ టెక్నిక్ సూపర్ గా ఉన్నా సరే అతని హార్ట్ అండ్ అతని సోల్ ఎప్పుడు తనపైనే ఫోకస్ చేస్తూ ఉంటుంది అని మా మాస్టర్ చెప్పాడు అని అంటాడు. అండ్ అలానే ఫ్లాష్ బ్యాక్ లో ఇజుమి అయితే ఇంతకీ స్వాడ్ వే అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి యాగ్యూ అండ్ ఇనై దగ్గర ఆన్సర్ ఉండదు, సో అందుకనే వాళ్ళిద్దరికి నేర్పించమని అడుగుతాడు. ఇంకోవైపు యాగ్యూ దీని గురించి ఓట్సుకి చెప్తూ ఆ గందరగోళం అండ్ కోపం ప్రపంచంలో ఉన్న నేను నా స్వార్డ్స్మెన్షిప్ నా గురించే, నేను నా ఆపోనెంట్ ని నా పవర్ తోను నా స్ట్రెంగ్త్ తోను నేను బ్రతుకుండడంతోను ఓడిస్తాను అని చెప్తాడు. ఇంకా ఓట్స్ ఏమో ముసాషి గురించి తెలుసుకుంటుంది. ఇంకా యాగ్యూ అలానే కంటిన్యూ చేస్తాడు, మా మాస్టర్ మమ్మల్ని ఇలా అడిగాడు, అయినా మీరు మీ జీవితాలని దానికెందుకు డెడికేట్ చేస్తారు, మీరు మీ వే ఆఫ్ స్వాడ్ కి మరీ చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అయినా నా స్వాడ్ ఏంటో చెప్పనా, నా స్వాడ్ హెవెన్ అండ్ అర్త్ తో ముడిపడి ఉంటుంది. అండ్ దీని వల్లే స్వాడ్ లేకపోయినా గానీ ఫైట్ చేయొచ్చు అని చెప్పేసరికి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇంకా ప్రెసెంట్ టైం కి షిఫ్ట్ అయితే ముసాషిని చూసి ఇన్షువన్ అయితే కాస్త వెనక్కి వెళ్తాడు. అండ్ దీన్ని గమనించిన ఈయన ముసాషిదే పై చెయ్యి అని అనుకుంటాడు. ఇంకా అయినా ఇన్షువన్ ఎందుకు వెనక్కి వెళ్తున్నాడు అని అనుకుంటుండగానే ఇన్షువన్ కాలు ఒక వేర్కి తగులుతుంది. సో ఏంటా అని ఇన్షువన్ వెనక్కి తిరిగి చూసేటప్పుడు ఆ స్పియర్ ముసాషికి తగలబోతుంది. కాకపోతే ముసాషి కిందికి వంగిపోయి దాన్ని డాట్ చేస్తాడు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సైలెంట్ వర్క్ కాసేపు కొనసాగుతుంది. అండ్ ఇన్షువన్ ఏమో కాస్త టెన్షన్ పడుతుంటాడు. అండ్ ముసాషి ఏమో రిలాక్స్డ్ గానే ఉంటాడు. ఈ కొండల ప్రాంతంలో ఉండడం వల్ల ఇన్షువన్ కి ఏమైనా డిసడ్వాంటేజ్ ఉంటుంది అని అంటాడు. దానికి ఈయన నేను ఫస్ట్ ముసాషిని కలిసినప్పుడు అతను కొండలే అతని మాస్టర్ అన్నట్లుగా చెప్పాడు. అండ్ అతనికి ఇన్షువన్ స్పియర్ అంటే భయం లేదు, లైక్ ఎలాగైతే మా మాస్టర్ కి స్వాడ్ లేకపోయినా జస్ట్ అలానే నిల్చొని నన్ను ఓడించాడో అలానే ఏదో మా మాస్టర్ బాడీ మెల్ట్ అయిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయింది అన్నట్లుగానే అతని ప్రెసెన్స్ ఉండింది. సో నేను అరుచుకుంటూ అతని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాను, కానీ నిజం చెప్పాలంటే నా స్పియర్ ని పడేసి ఎక్కడి నుంచి పారిపోవాలనిపించింది. అండ్ అప్పుడు నా వర్త్ ఏంటో నాకు తెలిసింది అని చెప్తాడు. సేమ్ ఇప్పుడు ఇన్షువన్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. తను కూడా గట్టిగా అరుస్తూనే ఉండేసరికి కాస్త రిలాక్స్ అవ్వాలి, ఫస్ట్ డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. ఈ వుడెన్ స్పియర్ తో నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేశా. అండ్ కొంపదీస్ ఏమైనా ఈ హుసైన్ క్రాస్ షేప్డ్ స్పియర్ యూస్ చేయడం వల్ల భయపడుతున్నానా, లేదా నా ముందున్న వ్యక్తి ప్రెజెన్స్ ని చూసి భయపడుతున్నానా, ఏది ఏమైనా సరే రిలాక్స్ కావాలి అని అనుకొని రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ కుదరదు. అండ్ అప్పుడే గట్టిగా అరిసి ముసాషి పైన అటాక్ చేస్తాడు. అండ్ ముసాషి దాన్ని బ్లాక్ చేసి
చూసి డిఫ్లెక్ట్ చేసేసి వెంటనే కౌంటర్ అటాక్ కూడా చేయడానికి చూస్తాడు. కానీ ఇన్షువిన్ దాన్ని బ్లాక్ చేసేసరికి ముసాషి అయితే నా ఛాన్స్ ని నేను మిస్ చేసుకున్నాను అని అనుకుంటాడు. ఇంకా అప్పుడు అగన్ అనవసరంగా ఇన్షువిన్ నువ్వు ఓపెన్ గా ఉన్నావు అంటే ముసాషి ఎటు సైడ్ నుంచి అటాక్ చేసినా గానీ డిఫెండ్ చేసుకోలేని పొజిషన్ లో అనమాట. సో ఇంకా అప్పుడు అయినా కానీ ఇప్పుడు లక్కీనేలే అతని వుడన్ స్వాడ్ కాస్త లెంతీగా ఉంది, అందువల్లే ముసాషిని కాస్త వెనక్కి దొబ్బేశాడు అని చెప్పి అది గానీ నిజమైన స్వాడ్ అయి ఉంటే ఇన్షువిన్ ఈ పాటికి చచ్చుండేవాడు అని అనుకుంటాడు. ఇంకా అలానే ముసాషి వర్సెస్ ఇన్షువిన్ ఫేస్ ఆఫ్ జరుగుతుంటుంది. ఇంకా అగాన్ ఫైట్ చేస్తున్నప్పుడు ఇంతకు ముందే ఇన్షువిన్ తన కామ్నెస్ ను కోల్పోలేదని చెప్పి అయినా ఇంతకు ముందు జరిగిండే లాంగ్ ఫేస్ ఆఫ్ లో నిజంగానే ముసాషిది పై చేయి ఉండిందా అని అనుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ అలానే అవుతుండగా ముసాషి ఇలా అంటాడు, ఇన్షువిన్ సరిగ్గా అది ఇక్కడే మొదలవుతుంది, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మార్టల్ కాంబాట్ అని అనేసరికి ఇన్షువిన్ అయోమయంలో పడతాడు. ఇంకా అప్పుడే ముసాషి ఇన్షువిన్ స్పియర్ ని ఫోర్స్డ్ గా పక్కకి దొబ్బేసి ఇన్షువిన్ పైన అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ ఇన్షువిన్ తన స్పియర్ తో ముసాషి పై అటాక్ చేయడానికి చూస్తాడు. అండ్ ఇన్షువిన్ నిజంగానే తన కంప్లీట్ కామ్నెస్ ని కోల్పోయి ఉంటాడు. ముసాషి సైడ్ కి వెళ్ళిపోయి అటాక్ నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇంకా ఇన్షువిన్ తన స్పియర్ ని వెనక్కి ఇంకోసారి అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా ముసాషి ఏమో నేను అతన్ని చూడగలుగుతున్నా, ఈవెన్ అతను చేసే మూమెంట్స్ ని కూడా అని అనుకుంటాడు. అయినా మీరు ఇంతకీ ముసాషికి ఏం నేర్పించారు అని ఎగాన్ అడుగుతాడు. ఇలా అంటాడు, అతను ఫైనల్ సాధించే స్టేజ్ లో ఉన్నాడు, నేను ముసలోడిని కాబట్టి ఇన్షువిన్ కి ఏదైతే నేర్పించాలనుకున్నాను అది కాస్త కష్టం అయి ఉండేది. అండ్ అప్పుడే ఇంకొకరిని వెతికే స్టేజ్ లో ఉన్నప్పుడే సరిగ్గా ముసాషి నా ముందుకొచ్చాడు అని చెప్తాడు. ఇంకా ముసాషి ఏమో రా అని అనుకొని అలానే ఫైటింగ్ పొజిషన్ లో నిల్చొని నేను నిన్ను కంప్లీట్ గా చూడగలుగుతున్నా ఇన్షువిన్, రా ఈ లైఫ్ ఆర్ డెత్ బ్యాటల్లో ఈసారి నాదే పై చెయ్యి అని చెప్తున్నప్పుడు ఇన్షువిన్ ఫేస్ లో చాలా టెన్షన్ పెరిగిపోతుంది. అంటే అందువల్లే కాస్త వెనక్కి వెళ్తాడు. అప్పుడు ముసాషి, ఇప్పుడు నాకు ఒక ప్రాపర్ విజన్ ఉంది, ఎలాంటిదంటే నువ్వు చేసే ప్రతి దాన్ని చూడగలుగుతున్నా అని నవ్వుతూ చెప్తాడు. ఇంకా ఇన్షువిన్ ఏమో టెన్షన్ పడుతూ అయినా నేనేంటి నాలా లేను అని అనుకుంటాడు. ఇంకా ముసాషి ఏమో అయినా నువ్వు ఇంతకు ముందు చాలా మాట్లాడేవాడివి కదా ఇప్పుడేమైంది అని అడుగుతాడు. ఇంకా ఇన్షువిన్ ఏమో అయినా ఇప్పుడు చేసిన ఏంటి ప్రయోజనము, నేను నాలాగైతే అస్సలు లేను, ఎందుకంటే ఈసారి నేను నా లైఫ్ ని పణంగా పెడుతున్నాను అని అనుకుంటాడు. ఇంకా ఇన్షువిన్ హార్ట్ బీట్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా అప్పుడు ముసాషి ఏమో పదే పదే నేను నిన్ను చూడగలుగుతున్నా అని చెప్తుంటాడు. ఇంకా ఇన్షువిన్ ఏమో ఇది ఇక్కడితో అయిపోతుంది, మార్టల్ కాంబాట్ నేను ఇన్ని రోజులుగా ఎదురు చూశాను, నేను కూడా ఇన్విన్సిబుల్ అవుదాం అనుకున్నాను, కాకపోతే మొత్తం కథ ఇక్కడే సమాప్తం అయిపోతున్నట్లుగా నాకు అనిపిస్తుంది, ఇంతకీ ఏమవుతుంది అని అనుకుంటుండగానే ముసాషి ఇంకోసారి నేను ఇన్షువిన్ ని కంప్లీట్ గా చూడగలుగుతున్నా ముసలోడా అని చెప్తాడు. ఇంకా ఇన్షువిన్ ఏమో అయినా ఈ మాస్టర్ ముసాషికి ఏం నేర్పించాడో తెలియదులే గానీ ముసాషి అయితే చాలా స్ట్రాంగ్ అయ్యాడు అండ్ ఇలాంటి అపోనెంట్ తో నేను కూడా ఫైట్ చేయాలనుకున్నా అని అనుకుంటుండగా ముసాషి ఇంకోసారి నేను ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నా అని చెప్తాడు. ఇంకా ఇన్షువిన్ ఏమో ముగించేసేయాలని అనుకుని అటాక్ చేయబోతాడు, కాకపోతే ముసాషి దాన్ని బ్లాక్ చేస్తాడు అండ్ తన చీక్ పైన చిన్నగా స్క్రాచ్ అవుతుంది అండ్ వెంటనే ఇన్షువిన్ తల పైన కౌంటర్ అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు ఎగాన్ ఏమో గట్టిగా అరుస్తాడు. ఇంకా అటాక్ వల్ల ఇన్షువిన్ స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. ఇంకా ముసాషి కూడా షాక్ లోనే ఉంటాడు. వెంటనే ఇన్షువిన్ పైన 2-3 సార్లు అటాక్ చేసి నేను స్ట్రాంగ్ అని పదే పదే చెప్తాడు. ఇంకా ఎగాన్ ఇంకా షాక్ లోనే ఉంటాడు. ఇంకా అప్పుడే ఇన్షువిన్ బాడీ నుంచి ఇన్షువిన్ స్పిరిట్ బయటకు వచ్చి ముసాషి ముందు నిల్చుంటుంది. సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.